99 టీవీ నేను అఖిల. ఇక డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అమరావతిలోని సచివాలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సచివాలయానికి వెళ్లి రెండో బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అలాగే సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎంగా తొలిసారి పవన్ సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అమరావతిలోని సచివాలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సచివాలయానికి వెళ్లి రెండో బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అలాగే సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎంగా తొలిసారి పవన్ సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా సచివాలయానికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి అయితేనేమి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సెక్రటేరియట్ లో తన ఛాంబర్ లో కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా కూడా మంత్రులు కూడా వరుసగా కూడా పదవి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఇప్పటికే ప్రమాణ స్వీకారం అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిసారిగా కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే సచివాలయంలో కూడా అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే సచివాలయంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి సచివాలయంలోని రెండవ బ్లాక్ లో 212 నెంబర్ గల దానికి సంబంధించి కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా సెక్రటేరియట్ లో తన ఛాంబర్ ని పూర్తిగా కూడా పరిశీలించే అవకాశం ఉంది. అనంతరం కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి తోటి కూడా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే జనసేనకు కేటాయించిన ముగ్గురు మంత్రులకు కూడా రెండవ బ్లాక్ లోనే దీనికి సంబంధించి ఛాంబర్లు కూడా కేటాయించడం జరిగింది. ఒకటి అయితే పవన్ కళ్యాణ్ కి, అదే విధంగా నాదెండ్ల మనోహర్ కి, కందుల దుర్గేష్ కూడా ఇదే బ్లాక్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రేపు ఉప ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ రాకతోటి ఒక పక్కన అమరావతి ప్రాంతంలో ఏదైతే రైతులు చాలా వరకు ఆనందోత్సవాలతో ఉన్నారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమరావతి ప్రాంత రైతులు కూడా పవన్ కళ్యాణ్ కి కూడా స్వాగతం పలకడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అంటే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏదైతే దీనికి సంబంధించి రాజధాని ఇక్కడ నుంచి తరలిస్తున్నారనే నేపథ్యంలో చాలా వరకు ఆందోళన చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఒక పక్కన పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్ కి అయితే, అసెంబ్లీకి అయితే వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు మొట్టమొదటిసారిగా కూడా సెక్రటేరియట్ కి రానున్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే రేపైతే పదవి బాధ్యతలు తీసుకోవడం పట్ల ఒక పక్కన జనసేన నేతలైతేనేమి, జనసేన కార్యకర్తలు కూడా చాలా వరకు ఆనందోత్సవాలతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అఖిల్. ఓకే రాఘవేంద్ర, అయితే మరి ఈరోజు పవన్ తో పాటు జనసేనకు సంబంధించి మిగతా మంత్రులు కూడా సచివాలయానికి వెళ్లే అవకాశం ఉందంటారు. అంటే ఇప్పటికే అంటే ఎవరైతే ఇప్పుడు దాదాపుగా ఏపీలో వచ్చేసి పూర్తి స్థాయిలో 21 సీట్లలో పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా గెలవడం జరిగింది. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా ఒక పక్కన ప్రతిరోజు కూడా జనసేన కార్యాలయానికి కూడా వస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా రావడం తోటి పవన్ కళ్యాణ్ తోటి పాటు ఒక మంత్రులు అయితేనేమి, అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే ఒక పక్కన కూటమికి సంబంధించి స్పీకర్ పదవిని టీడీపీకి సంబంధించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా కేటాయించే విధంగా ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే డిప్యూటీ స్పీకర్
గారికి సంబంధించి జనసేనకు కూడా ఒక పక్కన ఈ చర్చలు అయితే నడుస్తున్నాయి కూటమిలో. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కూడా ఒక పక్కన 21 ఎమ్మెల్యేలకు కానీ 3 మంత్రులు కూడా ఇచ్చారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే డిప్యూటీ స్పీకర్ ని కూడా జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్న ఎట్లా ఒక పక్కన ఎవరైతే కీలక నేతలు ఉన్నారో పవన్ కళ్యాణ్ తోటి పాటు వారు కూడా ఒక పక్కన ఈ రోజు సెక్రటేరియట్కి వస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ తోటి కూడా ఈ నేతలు పూర్తి స్థాయిలో కూడా కలిసి చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అట్లా. ఓకే రాఘవేంద్ర, అయితే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేయాలనే దిశగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి బ్లాక్ ను సందర్శించిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు? అంటే రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పూర్తిగా కూడా అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. ఓన్లీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పక్కన శాంతి భద్రతలు అయితేనేమి అభివృద్ధి లేకుండా 3 రాజధానులు అంటూ కూడా వైసీపీ ప్రభుత్వము పాలించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కూటమికి ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేసి ఒక పక్కన కూటమి పార్టీలైన టీడీపీ అయితేనేమి జనసేన బీజేపీ పార్టీలు ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భారీ మెజార్టీ తోటి కూడా కూటమి పార్టీలకే ప్రజలు కూడా పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా ఏదైనా ప్రధానంగా చూసుకుంటా ఉంటే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా 2 రోజుల క్రితం కూడా ఇక్కడ వచ్చేసేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే 5 హామీల్లో భాగంగా కూడా దీనికి సంబంధించి అన్న క్యాంటీన్ కూడా దానికి సంబంధించి రివ్యూ కూడా నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎంతవరకు అన్న క్యాంటీన్ నడిపారు అంటే గత ఎన్డీఏ ప్రభుత్వ అంటే 2014 నుంచి 2019 వరకు కూడా అన్న క్యాంటీన్ కి పూర్తి స్థాయిలో కూడా నగరపాలక ప్రాంతాల్లోనే పెట్టారు. అదే విధంగా కూడా రూరల్ ప్రాంతాల్లో కూడా పెట్టడానికి కూడా అప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేయడం జరిగింది. కాకపోతే అనూహ్యంగా వైసీపీ గెలుపొందడంతో ఒక పక్కన అన్న క్యాంటీన్ ని పూర్తిగా కూడా మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి అన్న క్యాంటీన్ ని పేదలకి ఎక్కడైతే పేదలు ఉన్నారో వారికి అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి అందుబాటు ధరలో ఉండాలనేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి 21 రోజుల లోపలే దీనిని కూడా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలనేసి కూడా ఒక పక్కన అధికారులు కూడా మంత్రి నారాయణ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా నిన్నటి రోజు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా వెళ్లి పోలవరం ప్రాజెక్ట్ ని కూడా పరిశీలించాడు. గతంలో అక్కడ జరిగింది అంటే 2014 నుంచి 19 వరకు కూడా ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిరోజు వెళ్లి ప్రాజెక్టుల వద్ద దానికి ఎంతవరకు పురోగతి ఉంది అనేసి కూడా అధికారులతో చర్చిస్తున్న పరిస్థితి, దానిని వేగంగా చేయాలనేసి గతంలో కూడా కోరారు. అదే విధంగా చూసుకుంటే పోలవరం గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ అయితేనేమి అంబటి రాంబాబు కూడా ఉన్నారు, వారు కనీసం దీని మీద అవగాహన లేకుండా ఉన్న మంత్రి పదవులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పోయింది అనేసి ఒక పక్కన టీడీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీలైనంత అంటే ఈ వేగంగా దీన్ని చేయాల్సిన పని ఎంతైనా ఉందనేసి ఒక పక్కన అధికారులకు కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించి ఒక పక్కన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా రాజధాని ప్రాంతాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాననేసి ఏదైతే ఛార్జ్ తీసుకున్న వెంటనే కూడా దీనికి సంబంధించిన రివ్యూలు కూడా ఒక పక్కన చేపట్టడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ప్రాజెక్టులు అదే విధంగా చూసుకుంటే రేపటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి రేపు ఛార్జీ తీసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఛార్జీ తీసుకున్న తర్వాత తన మంత్రి పదవులకు సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూలు అయితేనేమి అభివృద్ధి పదవి వైపే నడిపిస్తారనేసి ఒక పక్కన జనసేన కూటమి కార్యకర్తలు పూర్తిగా కూడా ఆశించడం అయితే జరుగుతా ఉంది. అఖిల. ఓకే రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.